హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. మరి కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని దేవుని నుంచి పొందుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మరి కొంతమందిని చూస్తూ ఉంటాం, వారి జీవితాల్లో మరి విశ్వాసాలు అయినప్పటికీ కూడా మరి జీవితంలో కలిమి చేత లేదా వ్యాధి చేత బాధపడుతూ ఉంటారు. సమాధానం లేకుండా మరి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరి అటువంటి వారిని చూసినప్పుడు అనిపించేది, లైక్ వాట్ ఈస్ ద రీజన్, ఏంటి అసలు, ఎందుకు మరి ఇలా కష్టపడుతున్నారు? ఇది దేవుని చిత్తం కాదు కదా. మరొక మనిషికి సరే మరి అందరూ కోటీశ్వర్లే అవ్వాలని నేను అనట్లేదు, అట్లా అని చెప్పి కాదు అని నేను అనట్లేదు. కానీ సమాధానం అనేది దేవుని యొక్క, మరి ఆయన సమాధానకర్త, అది దేవుని నమ్మిన వారి యొక్క ఆస్తి అనుకోండి. మరి ఆ సమాధానం కూడా ఉండదు. మరి ఎందుకు దేవుని నుంచి పొందుకోవడానికి ఇంత కష్టపడతారు అంటే, మరి మనుషులు అంటే దేవుని నమ్మిన వారు ఒకే సైడ్ ఉండరు. ఒకసారి విశ్వాసం వైపు ఉంటారు, ఇంకోసారి అల్ప విశ్వాసం వైపు ఉంటారు. ఒకసారి ఇలా, ఒకసారి రెండు పడవల మీద కాలు పెట్టి మరి నడుస్తూ ఉంటారు. ఎలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా కష్టం దేవుని నుంచి పొందుకోవడం. మరి బైబిల్లో ఒక వచనం చూసుకుందాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొన రాదు. వావ్! అట్లాంటి మనస్సు ఉన్నవాడిని మరి బైబిల్ దేంతో పోలుస్తుంది అంటే, సముద్ర అలలు. అంటే నీకు వచ్చే ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో సముద్ర అలలు అంట. అందుకనే వి షుడెంట్ బి థింకింగ్, ఓవర్ థింకింగ్. ఎప్పుడైతే నువ్వు ఒక ఆలోచనని మరి అల్ప విశ్వాసంతో ఆలోచిస్తున్నావు అంటూ అలవెంబడి అలా వచ్చినట్టు ఒక ఆలోచన మీద ఇంకొక ఆలోచన, ఒక అల్ప విశ్వాసమైన ఆలోచన మీద ఇంకో అల్ప విశ్వాసమైన ఆలోచన, అలా నీ మెదడు, నీ ఆలోచన భయంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మరి అలల మీద నువ్వు నడవగలవా? నడవలేవు. ఉదాహరణకి మరి యేసుప్రభు వారు అలల మీద నడుస్తున్నప్పుడు పేతురు కూడా నడుస్తాడు. ఎంతసేపు మరి యేసుప్రభు వారి మీద కేంద్రీకరించినప్పుడు పేతురు నడుస్తాడు. ఎప్పుడైతే మరి ఆయన చూపు తిప్పుకొని మరి ఆయన అల్ప విశ్వాసం చేత నేను నడుస్తున్నానని ఆయన విశ్వాసయాత్రలో ఆయన తను తాను మరి డౌట్ పడ్డప్పుడు, సందేహించుకున్నప్పుడు ఆయన మునిగిపోతాడు. కానీ యేసుప్రభు వారు తిరిగి ఆయన లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆయన నడిపించడం జరుగుతుంది. మరి అదే విధంగా నీ విశ్వాస యాత్రలో కూడా నీవు ఈ సందేహింపబడే అలలతో చేత కొట్టబడకుండా నీ విశ్వాస యాత్రలో ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. సహోదరుడు, సహోదరి, కీప్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. మరి ముందుకెలా వెళ్ళాలి, మరి డౌట్స్ రాకుండా ఎలా ఉండాలి అంటావా? ఒక టిప్ చెప్తాను. సండే ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది, కానీ మండే ఆ విశ్వాసం ఉండదు, ట్యూస్డే అది ఉండదు. సో నేనేమంటానంటే, బి అ సండే మైండెడ్ పర్సన్. మరి ఆదివారము ఉన్న మనస్సు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆదివారం మరి దేవుని సన్నిధిలో గడుపుతాం. అదేవిధంగా మరి నీ యొక్క దినము నువ్వు మొదలు పెడుతున్నావు, దేవుని యొక్క వాక్యం చేత మొదలుపెట్టు. అంతేగాని ద్విమనస్కునడవై ఉండకు, డబుల్ మైండెడ్ పర్సన్లా ఉండకు. ఎందుకంటే ఒక సైడ్ గాడ్, ఇంకో సైడ్ నువ్వు. ఒక సైడ్ ఏమో దేవుడు ఇస్తాడు అని చెప్పి, ఇంకో సైడ్ ఏమో ఎంటీ, ఖాళీ. ఒక సైడ్ ఏమో సండే, ఇంకో సైడ్ ఏమో మండే. అందుకనే సండే మైండెడ్ పర్సన్ లాగా ఉండు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఆశను నెరవేరుస్తాడని నీవు ద్విమనస్కుడే కాకుండా విశ్వాసంలో బలము కలిగి నీవు ముందుకెళ్ళిపోయి మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.